ఎంజీరావు గారు, వెనిజులాపై మెరుపు దాడి చేసి అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకునే క్రమంలో వెనిజులా సైనికులపై అమెరికా ఒక భయంకరమైన అస్త్రం ప్రయోగించిందనే వార్తలు వస్తూ ఉన్నాయి. రక్తపు వాంతులు, ముక్కు నుంచి నెత్తురు కారి ఒక నిస్సహాయమైన స్థితిలో వాళ్ళందరూ కూడా చనిపోయినట్లుగా కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. దాన్ని సోనిక్ ఆయుధము అని అనుమానిస్తూ ఉన్నారు. ఏంటి ఆ సోనిక్ ఆయుధం ప్రత్యేకత ఏంటి? ఇంకా ఏ ఏ దేశాల దగ్గర ఆ సోనిక్ ఆయుధం ఉంది? భారత్ దగ్గర కూడా ఉందా? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జనవరి 3వ తారీఖున ఈ మజ్జురో అంటే వెనిజులా రాజధాని కారకస్లో నికోలస్ మజ్జురోని బంధించడానికి, డిటైన్ చేయడానికి అమెరికా కేవలం 20 మంది సైనికులు 8 హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ వందలాది సైన్యాన్ని ఓడించారన్నమాట. 20 మంది సైనికులు, వందలాది మంది వెనిజులా వెల్ ప్రిపేర్డ్ క్యూబన్ వెనిజులన్ ఫోర్సెస్ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని ఓడించేశారన్నమాట. అక్కడే ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు చెప్పిన పదాలు ఏంటంటే ఈరోజు వణుకు పుట్టిస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంత డేంజరస్ అంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గొప్ప, యుఎస్ చాలా గ్రేట్, యుఎస్ ఆర్మీ చాలా గ్రేటెస్ట్ ఆర్మీ ఆన్ ది ఎర్త్ అంటూ ట్రంప్ అంటున్నారు. కానీ వారియర్కి ఒక లక్షణం ఉంటుందన్నమాట. అది ఎదుటి వాడితో ధైర్యంగా పోరాడిందా, ఏదో మోసం చేసి చంపిందా, వెనకాల పొడిచేశారా అన్నట్టు చూసుకోవాలి. మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ది గ్రేటెస్ట్ ఆర్మీ అయితే అలాగా చంపేది. ఆ ఆయుధాలు ఉపయోగిస్తారా? దారుణమైన ఆయుధాలు ఏమంటే లేజర్ బీమ్ వెపన్స్, ఆర్ఎల్స్ సోనిక్ వెపన్స్, ఆర్ మైక్రోవేవ్ వెపన్స్ అంటారనమాట. చాలా డేంజరస్ వెపన్స్ అండి. ఇవి ప్రయోగించినప్పుడు ఒక రకమైన ధ్వని క్రియేట్ చేస్తుందనమాట. ఈ క్రియేట్ చేయడం వల్ల ఇప్పుడు ఆ సెక్యూరిటీ గార్డే చెప్తున్నారు, న్యూయార్క్ టైమ్స్తోనే అందులోనే ప్రచురించడం జరిగింది. అదేంటంటే మన తలలో ఏదో ఒక రకమైన సౌండు, లేజర్ సౌండు, ఈ సోనిక్ సౌండ్ లాంటివి మైక్రోవేవ్స్ వచ్చేసి, మైక్రోవేవ్లో వచ్చే దారుణమైన హీట్ అవి వచ్చేసి వామిటింగ్స్, ముక్కుల నుంచి బ్లడ్ కారణం ఇది జరిగిపోయింది అనమాట. కాబట్టి అలా చేసిన తర్వాత వాళ్ళు ఇన్కెపాసిటీ చేసేసి క్యాపిచ్యులేట్ చేసేసుకుని వాళ్ళని చంపేసి మొత్తం ఆ మధ్యలో తీసుకుని వెళ్ళిపోయింది అనమాట. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఏ గ్రేటెస్ట్ యాక్ట్ ఆఫ్ వారియర్ అండి. ఇదేది వీరుడు చేసే పని కాదు. వీరుడు చక్కగా యుద్ధం చేస్తాడు. నిజంగా ఒక రాజధానికి వచ్చి ఒక అధ్యక్షుడిని పట్టుకుపోయిందంటే ఏదో ఒక మోసం ఉంది కదా అని అందరూ అనుకున్నారు. ఇది ఇంటర్నల్ వెనకాల వెన్నుపోటుదారులు ఎవరు లేరు, కానీ యుఎస్ ఆర్మీ మాత్రం ఒక వెన్నుపోటు వెపన్ ఉపయోగించింది. అంటే బ్యాటిల్ గ్రౌండ్లో ఉపయోగించాల్సిన ఒక వెపన్స్ అక్కడ కూడా నిషేధం అనమాట. అలాంటి ఆయుధాలు బ్యాటిల్ గ్రౌండ్, యుద్ధ భూమిలో కూడా నిషేధమే, కెమికల్ వెపన్స్ లాగా. అలాంటి ఆయుధాన్ని ఒక అధ్యక్ష భవనం, ఒక ఎలక్ట్ అయిన ఇంకొక దేశ నాయకుడి మీద ప్రయోగించిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక మానవ హక్కుల ఉల్లంఘన. నిజంగా చెప్పాలంటే ఇది పుతిన్ గారి మీద రష్యన్ ప్రెసిడెంట్ ఉక్రెయిన్లో పిల్లల్ని తీసుకొచ్చేస్తున్నారని ఒక కేసు పెట్టి ఐసీసీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నుంచి ఆయన మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది. నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది. మరి పుతిన్ గారి మీద అరెస్ట్ వారెంట్ రావాలి కదా, అంటే ఆయన పట్టించుకోరు, నేను సూపర్ పవర్ అని పట్టించుకోరు. కానీ ఇక్కడ వాడిన వెపన్ మైక్రోవేవ్, లేజర్ వెపన్ కానీ, సోనిక్ బీమ్ వెపన్స్ కానీ ఇలాంటి వెపన్స్ వాడిందండి. ఈ వెపన్స్ ఏంటంటే చాలా డేంజరస్. అటు మనిషిని ఇంకా కళ్ళు ఇవన్నీ కనపడకుండా మైండ్ న్యూరాన్స్ మీద పనిచేసేసి వాంతులు, విరోచనాలు ఇలాంటివి తెప్పించి కింద పడిపోతారన్నమాట. ఇంకా వాళ్ళు చనిపోయినట్టు ఆల్మోస్ట్. అప్పుడు శత్రువుని ఈజీగా చంపేస్తారన్నమాట. ఇలాంటి వెపన్ను చైనా కూడా ఒక ఆరోపణ ఉంది చైనా మీద. ఎందుకంటే 2020లో మేలో గాల్వాన్ వ్యాలీలో భారత సైనికులు 20 మంది చనిపోయారు. కల్నల్ సంతోష్ కుమార్ కూడా ఆ రోజు చనిపోయారు. ఇప్పుడు కమల్ హాసన్ సల్మాన్ ఖాన్ ఒక మూవీ కూడా తీస్తున్నారు, ద బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అని. సంతోష్ కుమార్ అందరూ చనిపోయినప్పుడు చైనా వాడిన వెపన్ ఇవే అని కూడా ఒక ఆరోపణ ఉంది చైనా. అంటే చైనా దగ్గర ఉన్నాయనేది మనకు అర్థమైపోతుంది. మరి భారతదేశం దగ్గర ఉన్నాయా లేదంటే, ఇప్పుడు భారతదేశం భైరవ్ ఫోర్స్ అని 1,00,000 దళాలు ఇది పెట్టింది, మౌంటైనియస్ ఫోర్స్ పెట్టింది. అంటే భారతదేశం దగ్గర లేవనైతే నేను చెప్పను. ఎందుకంటే ప్రపంచంలో ఏవైతే ఆయుధాలు వాడుతున్నారో అన్ని ఆయుధాలను గమనిస్తూ ఉంటారు ప్రతి దేశం, అందులో ఇండియా కూడా గమనిస్తూ ఉంటుంది. అంటే ఈరోజు యుఎస్ డెల్టా ఫోర్స్ వెపన్స్ వాడిందంటే భారతదేశం దాన్ని చక్కగా గమనిస్తుంది. ఎందుకంటే భారతదేశం సంసిద్ధం అయిపోద్ది. భారతదేశం కూడా అలాంటి ఆయుధాలు తయారు చేసుకుంటుంది, మనం లేవని చెప్పం. కానీ దాన్ని హ్యుమానిటేరియన్గా వాడాల్సిన ప్రదేశంలో వాడాలి, అంతేగాని అధ్యక్షుల మీద వాడటమా అది కాదనమాట. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంతటి దారుణానికని, వియత్నాంలో కూడా అక్కడ
కెమికల్ వెపన్స్ వాడేసింది, డేంజరస్, ఇది తట్టుకోలేని పరిస్థితుల్లో. వియత్నాంలో అందరికి మనకు తెలుసు, కళ్ళ ఎదురుగా ఆ రోజు ప్రపంచం అంతా చూసిందనమాట. ఈవెన్ ఇరాక్ ఈ ప్రాంతంలో కూడా కెమికల్స్ వెపన్స్ వాడింది, యుఎస్ లెవెల్లో వాడింది, ప్రజల మీద చాలా దారుణంగా వాడుతూ ఉంటుందన్నమాట. అంటే యుఎస్ దేన్నైనా చేయొచ్చు అనేది ఈరోజు ఒక అధ్యక్షుడి మీద వాడి ఆ అధ్యక్షుడిని బంధించి తీసుకుపోయేటప్పుడు చూడొచ్చు. అంటే ఇలాంటి వెపన్స్ ఇప్పుడు చైనా దగ్గర ఉన్నాయి కాబట్టి భారతదేశం కూడా రెడీ పెట్టుకోవాలి. కానీ ఎక్కడ వాడాలో అక్కడ వాడతారనమాట భారతదేశం లాంటి దేశం.